ఒరిజినల్ వచ్చి పైన పెట్టుకోవాలి, దాని మీద లైనింగ్ పెట్టుకునేసి స్ట్రైట్గా చేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ అంతా దేని లెవెల్కి కట్ చేయాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకో, ఇలా పెట్టుకుని మనం ఇలా ఆపోజిట్లో పెట్టుకునేసి ఇక్కడ స్టిచ్ చేసుకో. ఈ లైనింగ్ కనిపించకుండా ఒరిజినల్ మీదే ఒక స్టిచ్ ఇలా స్టిచ్ చేసుకొని ఇది ఈ అవుట్ సైడ్ అంతా స్టిచ్ చేసుకునేసి ఈ అవుట్ సైడ్ అంతా క్లాత్ అంతా కట్ చేసేయండి. ఒరిజినల్ ఇలా కట్ చేసుకునేసినారా, ఇలా లెవెల్గా పెట్టుకొని మీరు ఒక టక్ ఇచ్చుకోండి మిడిల్ పార్ట్లో అన్నట్టు మనకు ఒక ఐడియా ఉంటుంది. సేమ్ ఇదే మాత్రం ఇంకో పీస్ కూడా ఇలానే జాయిన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకునేసి ఇది కూడా ఒరిజినల్, ఇది మాత్రము ఒరిజినల్ అనేది కింద ఉండాలి. అంటే ఈ లైనింగ్ కూడా దీని మీద ఇలానే పెట్టుకునేది. దీనికి పైపింగ్ లాగా ఎమింగ్ చేసుకుంటాం. చూడండి, ఇది ఒరిజినల్ కిందే ఉండాలి. ఇది ఫ్రంట్ వస్తుంది, సో లైనింగ్ కవర్ అయిపోతుంది. ఎడ్జ్లో వేసుకోండి. ఇలా అవుట్ సైడ్ అంతా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇది ఒరిజినలే పైకే పెట్టేశాను. దాని మీద ఇదన్నీ ఇలా తిప్పించి, అంటే ఒరిజినల్ కింద పెట్టి లోపలికి ఇది వస్తుంది, దాని మీద నేనే పెట్టాను. ఇది కూడా ఒరిజినల్ కిందకి పెట్టేస్తే పెట్టుకోండి, ఎందుకంటే దీన్ని కూడా ఫోల్డ్ చేయాలి. సేమ్ అదే మాత్రం స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా అవుట్ సైడ్ అంతా స్టిచ్ చేసుకునేసి ఎక్స్ట్రా పీసెస్ అంతా రిమూవ్ చేసేయండి. ఇలానే ఇంకో పీస్ కూడా స్టిచ్ చేసి పెట్టుకునేయండి. ఇది బెల్ట్ షేప్లో కట్ చేసుకున్న పీసులు, ఈ రెండు ఆపోజిట్లో ఉండాలి. ఇలా పెద్దదిగా ఉంది కదా, చిన్నదిగా ఉండేది ఆ పక్క ఉండాలి. పెద్దగా ఉండే సైజు వచ్చి ఇలా ఆపోజిట్లో ఉండాలి. సో దీని మెజర్మెంట్లో మనము స్టిచ్ చేసుకోవాలి. ఇవి పీసెస్ రెండు కట్ చేసాను కదా అండి, ఇవి స్టిఫ్నెస్కి ఎక్స్ట్రా 2 వేస్తాము. లోపల వేసామంటే స్టిఫ్గా ఉంటుంది. అందువల్ల ఇది ఫస్ట్ నేను లైనింగ్ పీసులు కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ లైనింగ్కి నేను ఇక్కడ జాయిన్ చేసుకునేస్తాను. ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకోండి. షేప్కి కట్ చేయండి, ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. దీని మీద ఇంకో కుట్టేసి
ఇలానే ఇంకొకటి కూడా లైనింగ్ జాయిన్ చేసుకుని ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా ఆపోజిట్లో ఉండాలి. ఇవి వెడల్పు అనేటివి ఉండాలి, ఇలా చిన్నం అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఈ పీస్ ఉంది కదా, ఫస్ట్ పీస్ వచ్చి ఒరిజినల్ పెట్టుకోండి. ఒరిజినల్ ఇలా పెట్టుకోండి. పెద్దది ఈ పక్క రైట్ సైడ్ వచ్చి చిన్నది, పెద్దది ఈ పక్క పెట్టుకోండి. దీని మీద లైనింగ్ పెట్టండి. సేమ్ అదే షేప్లో లైనింగ్ పెట్టుకోండి. అవుట్ మీద ఇలా ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా, లోపల స్టిఫ్నెస్కి వేస్తామని చెప్పిన ఆ పీసెస్ ఆ మెజర్మెంట్లో పెట్టుకునేయండి. ఇలా పీసెస్ మెజర్మెంట్లో పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ చేసుకోండి. స్ట్రైట్ దీన్ని ఇలా పెట్టుకోండి. ఇది మనకుంది కదా ఉక్స్ పట్టి కాడ, ఇది కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడి నుంచి చెక్ చేసుకోండి. ఉంది, ఇక్కడికి సరిపోతుంది. ఇక్కడికి ఇది కరెక్ట్గా సరిపోతుంది. దాని మీద ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకోండి, ఎందుకంటే జాయింట్కి పోతుంది. ఓకేనా అండి? ఈ ఒరిజినల్ షేప్ పట్టి మీదకి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోండి. పైన ఒక 1/2 ఇంచు, ఈ 1/2 ఇంచు పైన 1/2 ఇంచుకి లైన్ డ్రా చేస్తారండి. వీడికి సరిపోతుంది. వీడికి ఎడ్జ్కి పైన ఇలా డ్రా చేసుకోండి. దీని మీద ఫస్ట్ పైన ఒక స్టిచ్ చేయండి. ఇలానే ఇంకో షేప్ బెల్ట్ కూడా స్టిచ్ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఒకే లెవెల్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకొని పెట్టుకునేసి మనము ఇక్కడ డ్రా చేసాం కదా, ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇవి లెవెల్ ఉన్నాయా లేదా చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసాం కదా, ఈ లైన్కి మనము స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ లైన్కి రావాలి, కానీ కట్ చేసేది ఈ లైన్ కట్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఇది సరిపోతుంది అనుకుంటాము. మనకు కావాలంటే నడుముకి బెల్ట్ పెట్టాలి కదండి, దానికి 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఒక 1.5 ఇంచెస్తో ఒక బిట్ని కట్ చేసుకోండి. ఇదంతా కట్ చేసేస్తానండి. ఇంత సరిపోతుంది నాకు. ఇది ఎక్స్ట్రా పీసు, దీన్ని నేను రిమూవ్ చేసుకుని ఇస్తున్నాను. ఇప్పుడు
ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకున్నాక ఇది ఉంది కదా అండి, ఇక్కడ కూడా ఒక స్టిచ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని చాలా తక్కువతో పావించనుకోండి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీనికి జాయిన్ చేసాం కదా, ఇటు పక్క కూడా ఇది ఎక్స్ట్రా పీస్ అంతా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఎమ్మింగ్ చేసుకుంటాం. ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడ కొలత ఏదెంతుందో ఈ ఎడ్జ్కి పెట్టుకొని ఇలా ఇక్కడ ఒక డ్రా చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఉండాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టుకోండి. 1 ఇంచ్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ పెట్టుకోండి. ఇలా ఒక షేప్ తీసుకోండి. ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, ఇలా ఇది కిందదనేది కొంచెం రావాలి, అంటే పెద్దదాని మీదకి ఇటు మిడిల్లో చేసుకొని దీన్ని కొంచెం తగ్గించుకోండి. ఇలా వస్తుంది షేప్. ఇక్కడ ఫోల్డ్ చేసుకోండి నుంచి ఇక్కడికి. ఇదంతా ఈ షేప్కి ఎలా వస్తుందండి, దీని మిడిల్లో ఉంది కదా, దీని మిడిల్లో ఇలా దీనికి ఇటు పక్క పావు ఇటు పక్క పావించుతో ఇలా తీసుకోండి. ఇంకో విండ్ కదా, దాని మీద పెట్టి ఈక్వల్గా పెట్టేసి దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇలా లైట్గా ప్రింట్ అంటుకుంటుంది. ఇది ఈక్వల్గా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా వస్తుంది. ఈ ఎడ్జ్కి అంటే ఈ గిటికి ఈక్వల్ రావాలి. ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ దీనికి ఇక్కడ ఇలాగే ఇంకో బ్లౌజ్ కూడా ఇంకో పీస్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఉంది కదా అండి, ఈ పట్టీ ఉంది కదా, ఈ పట్టీ తీసుకోండి.
ఈ పట్టి ఇక్కడ పొడవు ఉంది చూడు, ఇక్కడ వెడల్పు ఉంది, ఇక్కడ తక్కువ ఉంది కదా, ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది కదండి. ఎక్కువ ఉండేది ఇలా ఇక్కడ ఉక్స్ కాడికి రావాలి, ఇలా ఫ్రంట్కి రావాలి. చూడండి దీన్ని ఇలా పెట్టి అంటే ఇలా ఈక్వల్గా రావాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేయి, ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేయి, వేసుకోకుండా ఉంటుంది. ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ మీదే వచ్చేసిందండి. చూడండి ఆ లైన్ మీదే వచ్చేసింది. నెక్స్ట్ దీని మీద ఒక ఇది ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి అనుకున్నాను. ఒక సైడ్ ఉక్స్ పట్టీకి, ఒక సైడ్ కాజా పట్టీకి. అంటే మనము బ్లౌజ్ చెక్ చేసుకోవాలి ఏ సైడ్ ఉక్స్ పట్టీ ఉందా అనేసి. ఇది ఉక్స్ పట్టీ వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంది నాకు, సో నేను లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాను. ఇది ఉక్సుల పట్టీ, ఇలా పెట్టి ఉక్సుల పట్టీ కాబట్టి ఇది పైకి రావాలి ఫోల్డింగ్. సో మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి, అంటే కిందకి ఇవ్వాలి. కిందకి ఇస్తే ఉక్స్ పట్టి ఇటు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. దీనికి ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఈ రౌండ్కి కట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇది ఉక్సులు పట్టీ అండి. ఉక్సులు పట్టీ వచ్చి పైకే పెడుతున్నాను, ఎందుకంటే అది ఫోల్డింగ్ లోపలికి పోవాలి కాబట్టి. ఇలా తీసుకొని ఇలా పెట్టుకున్నాను, ఇలా వెలికి చేసి స్టిచ్ చేసుకున్నాను. సేమ్ ఆపోజిట్లో కూడా ఇలానే పెట్టుకొని దీన్ని కూడా ఇలా స్టిచ్ చేసుకోండి. అలా పెట్టి దాని మీద ఇంకోటి ఆపోజిట్లో పెట్టండి. ఈ ఖర్చు ఈక్వల్గా ఉండాలి. ఇలా పెట్టుకునేసి ఈ ఖర్చు ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఇక్కడ టేప్ తీసుకునేసి ఇక్కడ ఉంది కదండి ఖర్చు, ఈ ఖర్చు కాడ 1.5 ఇంచు పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఇలా ముందుకు పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా అండి. ఈ 1.5కి మిడిల్ పార్ట్ అంటే 3 వస్తుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్
లోతు వరకు ఎత్తండి. 1/2 ఇంచు లోతు పెట్టుకొని ఈ లైన్కి ఇలా షేప్ తీసుకోండి. దీనికి కలపాలి. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కలపాలి. ఇక్కడి నుంచి షేప్ తీయండి. మనము ఫ్రంట్ ముడతలు రాకుండా ఉండడానికి ఇలా లోతు ఎత్తామండి. అందువల్ల ఇక్కడ ఉంది కదా, ఇది ఎక్స్ట్రా పీస్ కాబట్టి ఇక్కడ వరకు రిమూవ్ చేసుకోండి. ఫైనల్లో కూడా తీసుకోవచ్చు, ముందే చేయకండి, ఫైనల్లో తీసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఉంది కదండి, ఈ ఓపెన్ అనేది ఫ్రంట్కి రావాలి. సో ఇప్పుడు ఇలా పెట్టుకోండి. హ్యాండ్ ఇలా పెట్టుకునేసి ఈ పీస్ ఉంది కదా, ఈ ఓపెన్ ఈ లోతెత్తని పార్ట్ ఫ్రంట్కి రావాలి, అంటే ఫ్రంట్ భాగానికి రావాలి. ఈ ఖర్చు ఇలా పెట్టుకోండి. ఇది నేరుగా ఉండాలి. ఇలా పెట్టుకోండి. మనం చూసుకోవాల్సింది ఇది ఈక్వల్గా ఉందా, ఒకే డైరెక్షన్లో ఉందా లేదా అని చూసుకోవాలి. ఇది మనం లోతెత్తిన పార్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్కి వచ్చిందా లేదా అని మాత్రం చెక్ చేసుకోవాలి. ఈ ఖర్చు నేరుగా పెట్టుకునేసి ఇక్కడి నుంచి స్టిచ్ చేసుకోండి. ఇదే మాతో హ్యాండ్ ఆ పక్క కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా పెట్టుకొని ఇది ఉంది కదా, ఈ ఫోల్డింగ్ అనేది దీనికి అపోజిట్ పెట్టండి. ఈ జాయింట్ అనేది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా కొంచెం ఎమ్మింగ్కి ఇలా పెట్టుకోండి. కొంచెం ఎక్స్ట్రా పీస్ పెట్టుకొని ఇలా ఎడ్జ్లో 1/2 ఇంచ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. దీన్ని ఇలా ఫాల్ చేయండి. 1/2 ఇంచ్ కనిపించేట్టుగా ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా పీస్ అంతా రిమూవ్ చేసుకోండి. ఎడ్జ్ వరకు ఇలా రిమూవ్ చేసుకుంటే ఫోల్డింగ్ చేసుకున్నప్పటికీ కుకింగ్కి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఫోల్డింగ్ చేసినప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎమ్మింగ్ చేసుకోకుండా ఇలానే మిషన్ ఎమ్మింగ్ ఇచ్చేస్తాను. మిషన్తోనే ఎమ్మింగ్ చేసుకుంటాను. ఇక్కడికి ఉంది, సో ఇక్కడ ఉంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టండి. ఎందుకంటే షింక్ అవుతుంది వాటర్లో వేసినప్పుడు. కాటన్ కదా అండి, అందువల్ల. ఇక్కడ మాత్రం ఇలా రౌండ్ మెజర్ చేసుకోండి. పట్టి ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకోండి.